హాయ్ అండి. స్క్రీన్ టైమ్ ఇన్ కిడ్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. చెప్పాలి అని అంటేనే చాలా హెసిటెంట్‌గా చెప్తున్నానండి టాపిక్. బికాజ్ యాస్ పేరెంట్ ఐ యామ్ ఆల్సో ఫేసింగ్ సమ్ డిఫికల్టీస్ ఇన్ దిస్. సో, గైడ్‌లైన్స్ ఇవన్నీ చెప్పడం ప్రకారం 18 మంత్స్ టు 2 ఇయర్స్ వరకి అసలు స్క్రీనే పెట్టకూడదు అని చెప్తున్నారు. కానీ 6 మంత్స్ ఏంటి 3 మంత్స్ బేబీకి కూడా వ్యాక్సినేషనో వేరే ఒక రీజన్‌కి ఓపికొచ్చి ఒక వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు బేబీ సడెన్‌గా ఏడవడం స్టార్ట్ చేస్తే పేరెంట్స్ సడెన్‌గా చేసే పని ఫోన్ చూపించి ఆపేయడం. సో, ఏడుస్తున్నారు ఊరికే డీవియేషన్ ఏమైనా ఉంది అంటే ఫోన్ చూపించి ఆపేస్తారు పిల్లలు. సీ వన్ స్మాల్ కన్సర్న్ ఆల్సో ఐ వాంట్ టు రైజ్ ఏంటి అని అంటే, అరే అసలు మనమే ఇంట్రడ్యూస్ చేసాం. మళ్ళీ మనమే దాన్ని లిమిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, ట్రై టు గివ్ లాట్స్ ఆఫ్ గేమ్స్, ఎంకరేజ్ చేయండి పిల్లలతో మాట్లాడడము, ఆటలాడించడము. వాళ్ళతో టైం డైరెక్ట్‌గా స్పెండ్ చేస్తే మనం ఫోన్స్ ఇయ్యాల్సిన అవసరమే ఉండదు. సో, ఇంట్రడక్షన్ చేసింది మనమే, బాధపడుతుంది మనమే. సో, ఎలా డీల్ చేయాలి దీన్ని? సో, లిమిట్ చేయండి టైంని. మొత్తము ఇవ్వద్దు అని కూడా చెప్పను. సో, ఇప్పుడున్న టైంకి యూ ఆర్ సపోజ్ వాళ్ళు చూస్తారు ఇంకా చూసే ఫోన్ చూసే పెరగడం అనేది చేస్తున్నారు. సో, డైలీ నాట్ మోర్ దెన్ 1 అవర్ లాగా లిమిట్ చేస్తూ 1 అవర్ అంటే 1 అవర్ అవ్వదుగా. డెఫినెట్‌లీ దానికంటే ఎక్కువనే చూడడం అనేది చేస్తుంటారు పిల్లలు. సో, స్లోగా అసలు నో చెప్పడం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. నో చెప్పడం స్టార్ట్ చేస్తూ, లిమిట్ టైమ్ చేస్తూ, వాళ్ళ ప్లే టైమ్ పెంచండి. సో, ప్లే టైమ్ పెంచితే ఆటోమేటిక్‌గా అలసిపోతారు. అలసిపోయాక ఆకలైనప్పుడు వాళ్ళు పెట్టింది తింటారు. సో, ఇంకొక కన్సర్న్ అసలు ఈ స్క్రీన్ టైమ్ ఎందుకు పెరుగుతుంది అనంటే, ఓన్లీ ఫర్ ఈటింగ్. సో, ఓన్లీ తినేటప్పుడు చూడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీటి వల్ల రిస్క్స్ కొంచెం పెద్ద పిల్లలకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. అనంటే ఐస్ డ్రైనెస్ అవుతాయి, ఐ పెయిన్ రావడము, స్లీప్ డిస్టర్బెన్సెస్, పిల్లలు రాత్రిపూట నిద్రపోకపోవడము, లేసి ఏడవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్లస్ మార్నింగ్ స్కూల్‌లో నిద్రపోవడము, సరిగ్గా చదవకపోవడము ఇవన్నీ వాటి ఎఫెక్ట్సే అండి. ప్లే, ప్లే, ప్లే. సో, ఐదర్ ఒకరిద్దరున్నా సరే ప్లే ఎంకరేజ్ చేయండి. సరే ఎవ్వరు లేరైనా సరే మనం పేరెంట్సే మనం పిల్లలతో ఆడడం అనేది కూడా చేస్తూ ఉండాలి. సో, సమ్‌హౌ ట్రై టు అసలు వాళ్ళకది గుర్తు రాకుండా చేయడం అనేదే మన కన్సర్న్. మనం కూడా తగ్గిచ్చాలి స్క్రీన్ టైమ్ చూడడము. సో, అది మనల్ని చూసి కొంచెం నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. థాంక్ యూ.